అఫ్ కోర్స్ మా పాపం ప్రతాప్, వీర ప్రతాప్ తిరువీర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. రామోజీరావు గారి వీడియో ప్లే అవ్వగానే నాకు ఒకటి చెప్పాలనిపించింది. ఏంటంటే, నాకు సినిమాలు అనేవి తెలిసింది త్రూ ఈటీవీ. చిన్నప్పుడు 9:30కో 9కో సినిమాలు వేసేవాళ్ళు. ఆ సినిమాలు చూడడానికి పక్కింట్లో టీవీలో వాళ్ళు ఏం చెప్పినా, పని చెప్పినా వినేవాడిని. సో మొక్కజొన్నలు అలా, కొత్తిమీర కట్టలు కట్టాలా, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తేనే సినిమా చూడనిస్తారు. అలా టీవీలు చూడడం, రేపు వెళ్ళి స్కూల్లో వెళ్ళి దాని గురించి డిస్కస్ చేయడం, రాత్రి సినిమా చూసాము ఇలా ఉండింది అని. అలా నాకు సినిమాలు పరిచయం. అండ్ ఈరోజు ఈటీవీ విన్కి నేను ఒకసారి సారీ కూడా చెప్పాలి. ఇక్కడే ఉన్నాడు అనురాగ్, ఇక్కడే ఉన్నాడు. వీరాంజనేయులు విహారయాత్ర తీసుకొచ్చినప్పుడు కొత్త ఓటీటీ ఏం చేస్తారో, ఎక్స్క్లూజివ్ ఓటీటీ అంటున్నారు, ఎందుకు లేబ్రో థియేట్రికల్ ఫిల్మ్ చేద్దామని. అది చెప్పడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే, నాకు తెలిసిన సినిమా నేను వచ్చినప్పుడు ఏంటంటే, ఇలా స్క్రీన్ మీద సినిమా ఉంటేనే సినిమా అనుకునే మైండ్ సెట్ అప్పుడు. సో అలా నేను అనురాగ్తో అప్పుడు వీరాంజనేయులు చేయలేకపోయాను. ఈరోజు నా లైనప్ చూసుకుంటూ ఉంటే, నా నెక్స్ట్ సినిమా ఈటీవీ విన్ నుంచి వస్తోంది, ధైర్యంగా ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ వాళ్ళు ఏదైతే ఇమేజ్ క్రియేట్ చేశారో ఈటీవీ సినిమా, ఒకప్పుడు శ్రీమతి అనిత ప్రజెంట్స్ అని, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని ఒకటి బ్యానర్ లోగో పడగానే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. అలాగా ఈటీవీ విన్ ఎమర్జ్ అయింది. అండ్ హ్యాట్స్ ఆఫ్, ఇన్స్పైరింగ్ జర్నీ లాగా అనిపిస్తుంది షార్ట్ పీరియడ్లోనే. అండ్ నరేష్, ఇక్కడ నేను కృషి ఎంటర్టైన్మెంట్కి, ఈటీవీ విన్కి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే, నరేష్ నాకు 2021లో ఈ కథ చెప్పాడు. ఒక దర్శకుడు ఒక కథను పట్టుకొని ఇంతకాలం తిరుగుతున్నాడు అంటే దాన్ని ఎంత నమ్ముంటాడు మీరు ఊహించుకోవచ్చు. సో నరేష్, ఈటీవీ విన్ వాళ్ళు ఓకే చేశారు అన్నప్పుడు నరేష్ కోసం ఈ సినిమా చేద్దామనిపించింది. ఎలా ఉన్నా ఎలా చేసినా కూడా అంత తిరిగాడు ఈ కథ పట్టుకుంటాను. సో రాకేష్ గారికి, రుద్రదేవ్ గారికి అండ్ ఈటీవీ విన్ గారికి థ్యాంక్ యూ. ఇంకా పాపం ప్రతాప్ విషయానికి వస్తే, ఫస్ట్ టైం సటిల్ యాక్టింగ్ నుంచి కొంత నరేష్ నన్ను ఛాలెంజ్ చేయించడం మొదలుపెట్టాడు వర్క్షాప్ నుంచి. నాకు నువ్వు పాత సినిమాలో కనబడకూడదు, కొంచెం రా కమర్షియల్ స్పేస్కి రా, కొంచెం మారుద్దాం యాక్టింగ్ అని. సో కొంచెం నరేష్ ఏం చెప్పాడో అది వినుకుంటూ కొంచెం కష్టపడి చేశాను. అఫ్కోర్స్ అవుట్పుట్ చూసాక చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆన్ స్క్రీన్ ప్రతాప్ని, బుజ్జమ్మని చూడబోతున్నారు. ఆఫ్ స్క్రీన్ తిరువీర్ అండ్ ఆడియన్స్ని నేను చూద్దాం అనుకుంటున్నాను. ప్రతాప్కి, తిరువీర్కి కామన్ పాయింట్ ఏంటంటే, బుజ్జమ్మ ఎలా అయితే చిన్నప్పటి నుంచి ఇష్టపడి 3 రోజుల్లో ఎలా అయితే వెళ్ళిపోతుందో, ఆడియన్స్ సినిమాలు బాగున్నాయి అంటారు ఓటీటీలో చూస్తూ ఉండే. సో ఈసారి అది బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా సినిమాలు థియేటర్లో కూడా డబ్బులు చేస్తాయి, తిరువీర్ సినిమాలు థియేటర్లో కలెక్షన్స్ వస్తాయనేలాగా ఇది ప్రూవ్ చేస్తుంది అనుకుంటున్నాను. సో ఈసారి సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే అప్రిసియేషన్ ఓటీటీ నుంచి కాకుండా థియేట్రికల్గా నంబర్స్తో పాటు అప్రిసియేషన్ వస్తుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను పాపం ప్రతాప్ గురించి. అండ్ రాధాకృష్ణన్ సార్, కోటిలో 100 రూపాయలకి రేడియో కొనుక్కొచ్చుకొని ఆనంద్ పాటలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేవాడిని. అండ్ థ్యాంక్ యూ, మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ మా డిపార్ట్మెంట్ మొత్తానికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, బాగా కోఆపరేట్ చేశారు. April 17th మీకు యాక్చువల్గా మీరు చూసిన టీజర్ ఏదైతే ఉందో, ఇందులో మోర్ దెన్ ప్రతాప్ అండ్ బుజ్జమ్మ, నేను ఎంజాయ్ చేసింది ప్రతాప్ అండ్ వాళ్ళ నాన్న. ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలాసార్లు మా నాన్న గుర్తొచ్చాడు నాకు. మా నాన్న ఉంటే ఇలాగే సపోర్ట్ చేసేవాడేమో, ఇలాగే గద్దించేవాడేమో అని. మీరు ఎంత నవ్వుతారో అంత ఏడుస్తారు. ఈ సినిమా కంప్లీట్ మీ ఫ్యామిలీ మొత్తం కూర్చుని చిన్నపిల్లలతో సహా తీసుకెళ్ళి చూసే సినిమా. ఎక్కడ అసభ్యకరంగా కానీ అభ్యంతరకరంగానే ఉండదు. April 17th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. సూపర్ తిరువీర్ గారు, వీ డెఫినెట్లీ ట్రస్ట్ యూ. అండ్ ఈసారి డెఫినెట్గా అందరం థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటూ, ఎస్ తిరువీర్ గారిని, ఆఫ్ కోర్స్ డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ప్రసాద్ బెహ్రా గారు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్, కేఎం రాధాకృష్ణ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మిగతా టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అండ్ మా గెస్ట్ డైరెక్టర్స్ ఇద్దరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. సో పాపం ప్రతాప్, మనం కంటెంట్ చూసాము, సమస్య ఏంటో మాట్లాడుకున్నాము. సో టీజర్ అయితే మనల్ని చాలా చాలా ఇంప్రెస్ చేసింది, క్యూరియస్గా వెయిట్ చేసేలా చేసింది. సో మరి ఇప్పుడు మా మీడియా ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో, ఆ సమస్య ఏంటో బయటికి లాగుతారా చూద్దాము. సో ఎస్, రిక్వెస్టింగ్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. తిరువీర్ గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాధాకృష్ణ గారు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్.
తిరువీర్ గారు. సార్ హాయ్ అండి. హాయ్ సార్. బాగుందండి, టీజర్ బాగుంది సార్ సార్. ఒక చిన్న డౌట్ ఏంటంటే, హీరోకో లేకపోతే హీరోయిన్కో లేకపోతే వాళ్ళిద్దరికో ఒక ప్రాబ్లం ఉన్నట్టు చూపించి ఆ ప్రాబ్లం మీద యాంటిసిపేషన్ క్రియేట్ చేసి థియేటర్కి రప్పించడం అనేది చాలా పాత స్ట్రాటజీ. అవును సార్. చాలామందికి వర్కౌట్ అయింది కూడా. బట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఆడియన్స్ బాగా సినిమాకి ఎక్స్పోజ్ అయిపోయి నిజంగా మీరు ఒక జెన్యున్ ప్రాబ్లం, కొత్త ప్రాబ్లం అయినా చూపించినా సరే అది పెద్ద ఎక్సైట్ చేయట్లే. ఎందుకంటే ఆ క్యాంపెయిన్ ఎక్కువ బిల్డ్ చేసి ఇప్పుడు ఇదివరకటి కంటే కూడా అగ్రెసివ్ డిజిటల్ క్యాంపెయిన్స్ అన్నీ కూడా అగ్రెసివ్గా చేస్తున్నారు. రీసెంట్గా ఒక సినిమాకి కూడా అలాగే జరిగింది, సుహాస్ సినిమాకి కూడా. సార్ సో ఆ యాంటిసిపేషన్కి మీట్ అయ్యే సరిపోతుందని అనుకుంటున్నారా? 100% సార్. ఎందుకు సరిపోతుందని అంటున్నానంటే ఆ ప్రాబ్లం ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఇన్ రియల్ అప్పుడప్పుడు నేను కూడా అలాగే బిహేవ్ చేశాను. సో దాని తాలూకు సఫరింగ్ కూడా నేను చూశాను కాబట్టి అఫ్కోర్స్ నాకేం అది వ్యాధి కాదు, కాకపోతే అది ఎలా ఉంటుంది అప్పుడప్పుడు జరిగినప్పుడు కూడా నేను మా ఇంట్లోనే చూశాను కాబట్టి, నేనే బిహేవ్ చేశాను కాబట్టి 100% అది నచ్చుతుంది. నా దాని మీదే సినిమా మొత్తం కాదు సార్, బ్యూటిఫుల్ ఎమోషన్. తను రాసుకున్న విధానమే అలా ఉంది. ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి కావచ్చు, లేకపోతే ఒక అబ్బాయి వాళ్ళ నాన్న కావచ్చు, ఒక కంప్లీట్ మీల్ లాగా డిజైన్ చేశాడు ఫిల్మ్. ఇది ఓన్లీ ఇష్యూనో లేకపోతే ఒక గజనీనో లేకపోతే ఒక ప్రాబ్లం బేస్డ్ సినిమా కాదు, బ్యూటిఫుల్ ఎమోషన్ బేస్డ్ సినిమా. యూజువల్లీ ఏంటంటే ఇలా టీజ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ ఇంటలెక్ట్ని కొంచెం క్వశ్చన్ చేసినట్టో లేకపోతే దానికి వచ్చిన టెస్ట్ పెట్టినట్టో ఫీల్ అవుతారు. అది వన్స్ అన్ఫోల్డ్ అయినప్పుడు ఏంటంటే ఇంతే కదా అని ఈజీగా అనేస్తున్నారు ఇప్పుడు ఆడియన్స్. అవును సార్, అవును సార్. సో ఏంటంటే ప్రాబ్లం కంటే కూడా ఎక్స్పీరియన్స్, సినిమా వరల్డ్ బిల్డింగో లేకపోతే సినిమా ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఇంపార్టెంట్ కదా. బట్ క్యాంపెయిన్స్ మాత్రం ఈ ఒక ప్రాబ్లం చుట్టూరు రన్ చేస్తున్నారు. నెక్స్ట్ మేము రిలీజ్ చేయబోయే కాంటెంట్స్ ఏవైనా కూడా ఈ ప్రాబ్లం అంటే లైక్ దీనికోసమే మీరు రండి అని కాకుండా ఈ సినిమా మీకు ఏమి ఇవ్వబోతుంది అలాగే డిజైన్ చేయబడుతుంది సార్. అంటే మనం ఒక సినిమా 2 గంటలు 2.5 గంటలు చూస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ సార్. బేసిక్గా అది నవ్వు, ఏడుపు, కోపం, రివెంజ్ ఏదైనా సరే అది మీకు 100కి 110% ఇస్తుంది ఫిల్మ్. అంత గట్టిగా పేపర్ మీదే ఉండింది. అండ్ ప్రూవ్ అయ్యేది ఏంటంటే ఎప్పుడైతే చదువుతున్నప్పుడు నవ్వొస్తుందో, సెట్లో యాక్ట్ చేస్తున్నప్పుడు నవ్వొస్తుందో అది పారామీటర్ సార్. అంటే అదిరిపోయింది అనే దానికి పారామీటర్. మేము చేస్తూ షార్ట్ ఆపేవాళ్ళం నవ్వొస్తుంది అని. సో అంత బాగా వచ్చింది సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణ గారు సార్, మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాపం ప్రతాప్ అన్న టైటిల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి జస్టిఫికేషన్ కాకపోవచ్చు, కానీ మీకైతే 100% అవుతుంది పాపం రాధాకృష్ణ గారు అని. ఎందుకంటే మీ సినిమాలు, మీ పాటలు చూసిన తర్వాత ఇంకో పై స్థాయికి వెళ్తే బాగుంటుంది, ఇంకా పెద్ద సినిమాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంటుంది. మీరు అంటే ఇంత మంచి సినిమాలు, ఇంత మంచి పాటలు ఇచ్చిన మీరు